నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సరస్వతి పవర్ కోసం యథేచ్ఛగా ఉల్లంఘనలు, అడ్డగోలుగా గనులు, నీటి కేటాయింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన తండ్రి కొడుకులు. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు, శాన్ ఫ్రాన్సిస్కో పారిశ్రామికవేత్తల భేటీలో లోకేష్ పరిశ్రమల స్థాపనకు వెంటనే అనుమతులు ఇస్తామని హామీ. దీపావళి కానుకగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, తెలంగాణ కేబినెట్ నిర్ణయం. పండుగ 2 రోజుల తర్వాత గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక. నేటితో ముగియనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు. మొదటి రోజు నుంచి క్రమంగా తగ్గిన అభ్యర్థుల హాజరు శాతం. ప్రహరీ నిర్మాణానికైనా అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు. స్థానిక సంస్థల అధికారాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భార్య పిటిషన్ తిరస్కరణ. చైనాతో సమస్యలన్నీ పరిష్కారం కాలేదన్న జైశంకర్. గస్తీ నిర్వహణకు మాత్రమే ఒప్పందం. బలగాల ఉపసంహరణతో తదుపరి చర్యలకు అవకాశమని వెల్లడి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో 4కు పెరిగిన మృతుల సంఖ్య. ధృవీకరించిన టెహరాన్. గాజా, లెబనాన్లో కాల్పుల విరమణ పాటిస్తే మళ్లీ దాడి చేయబోమని ప్రతిపాదన. జగన్ కు చెందిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు వైఎస్ హయాంలో పల్నాడు జిల్లాలో 100 ఎకరాల సున్నప్రాయ నిల్వలను కట్టబెట్టడంలో నిబంధనలకు పాతరేశారు. జగన్ సీఎం అయ్యాక సొంత కంపెనీకి మరిన్ని మేళ్లు చేసుకున్నారు. పర్యావరణ శాఖను తప్పుదోవ పట్టించి అనుమతులు పునరుద్ధరించుకుంటున్న విషయం అధికారుల పరిశీలనలో బయటపడింది. జగన్ కంపెనీ ఆధీనంలోని భూముల్లో ప్రభుత్వ భూములు ఉన్నట్టు తేలింది. తండ్రి కుమారుడు ముఖ్యమంత్రులుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి సరస్వతి పవర్కు అడ్డగోలు భూకేటాయింపులపై లోతైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు చెందిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు పల్నాడు జిల్లాలోని మాచవరం, దాచేపల్లి మండలాల్లో కొన్ని 100 ఎకరాల్లో సున్నప్రాయ నిల్వలను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా ధారాదత్తం చేయడంలో పెద్ద ఎత్తున ఉల్లంఘనలకు పాల్పడినట్లు బయటపడింది. జగన్ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీకి మరిన్ని మేళ్లు చేసుకున్నట్లు తేలింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ తనదేనంటూ జగన్ తన తల్లి విజయలక్ష్మిపై ఎన్సీఎల్టీలో కేసు వేయడంతో ఆ కంపెనీకి సున్నప్రాయ నిక్షేపాల కేటాయింపు మొదలు ఇతర అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యుదుత్పత్తి కంపెనీగా ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ బైలాస్ లో మార్పులు చేయకుండానే అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా గనులు లీజుకిచ్చింది. ఆ తర్వాత బైలాస్ లో మార్పులు చేయాలనుకున్న జగన్ 2008 జూలై 15న కంపెనీ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సిమెంట్ వ్యాపారంలో ప్రవేశించేందుకు వీలుగా బైలాస్ లో మార్పులు తెస్తూ ఆయన భార్య భారతి తీర్మానం ప్రవేశపెట్టగా తల్లి విజయలక్ష్మి బలపరిచారు. కానీ నెల రోజుల ముందే నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2008 జూన్ 12న గనుల శాఖ డైరెక్టర్ జారీ చేసిన మెమో ఆధారంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు మైనింగ్ లీజు కేటాయించింది. 2009 మే 18న జీవో 107 జారీ చేసింది. అంటే కంపెనీ బైలాస్ మార్చక ముందే లీజుకు ఆమోదం తెలుపుతూ మైనింగ్ శాఖ మెమో జారీ చేసింది. ఇది చట్టవిరుద్ధం, అధికార దుర్వినియోగమని అధికారులు చెబుతున్నారు. సరస్వతి పవర్ కు తొలుత 2012 మార్చి 29న కొన్ని నిబంధనలకు లోబడి పర్యావరణ అనుమతులు జారీ అయ్యాయి. దాని ప్రకారం ఏడాదికి 0.0368 టీఎంసీల నీళ్లు సరస్వతి పవర్ కు కేటాయించాలి. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీకి 0.068 టీఎంసీలు కేటాయించుకున్నారు. ఇది పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిన దానికంటే అధికం. ఆ తర్వాత 2020 మే 15న జీవో 16 ద్వారా 5 ఏళ్ల నీటి కేటాయింపును జీవితకాలానికి మార్చేసుకున్నారు. రాజధాని అమరావతిపై అంతులేని ద్వేషాన్ని ప్రదర్శించిన జగన్ తన కంపెనీకి పర్యావరణ అనుమతులు పొందేందుకు మాత్రం అదే అమరావతిని అడ్డుపెట్టుకున్నారు. 2012లో సరస్వతి పవర్ కు జారీ చేసిన పర్యావరణ అనుమతుల కాల పరిమితి 2018తో ముగుస్తుండటంతో పొడిగించాలని కోరుతూ ఫిబ్రవరి 18న దరఖాస్తు చేశారు. అమరావతిలో చేపట్టే ప్రాజెక్టులకు సిమెంటు అవసరం ఉంటుందని, అందువల్ల తమ పరిశ్రమలకు అనుమతులు కొనసాగించాలని కోరారు. పర్యావరణ అనుమతుల పునరుద్ధరణకు చేసుకున్న దరఖాస్తులో కంపెనీపై కోర్టు కేసులేవీ లేవని సరస్వతి పవర్ తెలిపినట్టు
చేసినట్లు సమాచారం. కానీ సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఆ సంస్థ వేసిన పిటిషన్ అప్పటికే కోర్టు విచారణలో ఉందని అధికారుల పరిశీలనలో తేలింది. పర్యావరణ మంత్రిత్వ శాఖను తప్పుదోవ పట్టించడం వారి దృష్టికొచ్చింది. సరస్వతి కంపెనీ భూములపై జీవోలేమైనా జారీ అయ్యాయా అనే ప్రశ్నకు ఏమీ లేవని బదులిచ్చిందని 2014 అక్టోబర్లో మైనింగ్ లీజు రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 98 అప్పటికే అమల్లో ఉన్న విషయాన్ని తొక్కిపెట్టిందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారంతో పర్యావరణ శాఖ నుంచి 2019 జూలై 3న 3 ఏళ్ల కాల పరిమితితో 2022 మార్చి వరకు అనుమతులు పొందినట్టు పరిశీలనలో వెల్లడైంది. పర్యావరణ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తులో దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ భూమి తమ ఆధీనంలో ఉందని సరస్వతి పవర్ అంగీకరించిందని, కానీ లీజు రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న విషయాన్ని దాచిపెట్టి సరస్వతి పవర్ తరపు న్యాయవాది కోర్టును తప్పుదోవ పట్టించినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి 8.86 ఎకరాలు ఆక్రమించుకున్నారని ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆయన శాసనసభ్యత్వం రద్దు చేయాలని గవర్నర్ కు ఎన్నికల కమిషన్ సిఫారసు చేసింది. కర్ణాటకలో భూముల కేటాయింపు వ్యవహారంలో సిద్ధరామయ్యపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. వాటితో పోలిస్తే సరస్వతి పవర్ కు గనుల కేటాయింపు వ్యవహారం చాలా పెద్ద కుంభకోణమని లోతైన విచారణ జరిపించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల భూ కబ్జాలు, దౌర్జన్యాలను పలువురు బాధితులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం సభ్యత్వ నమోదు అనంతరం బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల నుంచి అర్జీలను స్వీకరించిన చంద్రబాబు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడ ప్రభుత్వ చెరువు పోరంబోకు ఆర్ఎస్ నెంబర్ 33/1లో స్థలం కబ్జా లక్షలాది రూపాయలు విలువ చేసి స్థలం గత ప్రభుత్వం వైసీపీ నాయకులు కబ్జా చేయడం జరిగింది. అది అధికారుల దృష్టికి తీసుకెళ్తే కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. స్కూలు, బీసీ హాస్టల్ అన్నీ కొట్టుకొని ఉంటే దౌర్జన్యంగా రెడ్డి శేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ మేము ఊర్లో లేనప్పుడు వచ్చి జేసీపీతో ధ్వంసం చేసినారు. పెద్దిరెడ్డోళ్ళ ద్వారా మమ్మల్ని బాధ పెట్టి ఇది చేసి మేము ఎన్నెన్నో నానా ఇబ్బందులు పడి మమ్మల్ని బెదిరింపులు అన్నీ జరిగి మేము కూడా వైఎస్ఆర్ అని చెప్పుకోవాల్సిన దినాలు కూడా ఉన్నాయి. ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటెలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యూటిలిటీ వెహికల్ డ్రైవర్లెస్ క్యాబిన్ ట్రక్ ను మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆ సంస్థ కార్యాలయ ఆవరణలో జెండా ఊపి నూతన వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. తమ అనుబంధ సంస్థల యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో ద్వారా వెంటనే అనుమతులతో పాటు మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు లోకేష్ తెలిపారు. దీపావళి కానుకగా మొదటి దశ ఇందిరమ్మ ఇళ్ల పథకం కార్యక్రమం ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. పండుగ తర్వాత 1-2 రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కులగణనను నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలని మంత్రివర్గంలో తీర్మానించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశకు గ్రామీణ రహదారులను 28,000 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యోగులకు ఒక డిఏ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. దీపావళి పండుగలకు పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. భారీ ఎజెండాతో 5:30 గంటల పాటు జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు సంబంధించి 5 డిఏలు పెండింగ్ లో ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక డిఏ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 3,000 కోట్ల అదనపు భారం పడుతుంది. జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించింది. బాధితుల్లో స్పౌస్, పరస్పర బదిలీ, అనారోగ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే జీవో 317లో స్థానికత అంశాలు, జీవో 46పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత కార్యక్రమం చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీపావళి తర్వాత 1-2 రోజుల్లో గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను పూర్తి పారదర్శకంగా ఎంపిక చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున పారదర్శకంగా ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి కులాలకి, మతాలకి
పార్టీలకి అతీతంగా పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. 31వ తారీఖు దీపావళి పండగ అమావాస్య కాబట్టి ఆ తెల్లవారే ఆ 2వ రోజున ఈ కార్యక్రమాన్ని దీపావళి కానుకగా పేదవాళ్లకు ముఖంలో కాంతి చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. హైదరాబాద్ మెట్రో 2వ దశ మార్గాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. నాగోల్ నుంచి శంషాబాద్, ఎల్బీ నగర్ నుంచి హైత్నగర్ వరకు 24,000 కోట్ల వ్యయంతో కూడిన ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో R&B, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం కూడా పీపీపీ పద్ధతిలో చేయనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్ భూములను కేబినెట్ కేటాయించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా మధిర, వికారాబాద్, హుజూర్ నగర్ లో ఐటీఐలను ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం సేకరణకు మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. మిల్లర్లను 4 కేటగిరీలుగా విభజించడంతో పాటు డిఫాల్టర్లకు ధాన్యం సేకరణ అప్పగించవద్దని నిర్ణయించారు. తెలంగాణలో సమగ్ర కుల సర్వేను నవంబర్ 30 లోపు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 150 కుటుంబాలకు ఒక ఉద్యోగిని నియమించనున్నారు. నవంబర్ మొదటి వారంలో ఇంటింటి సర్వే ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థికంగా అన్ని రకాలుగా సర్వే జరగాలనే ఆలోచనతో అన్ని కులాలకు సంబంధించినటువంటి క్వశ్చనర్ గాని విధి విధానాలు కానీ అన్ని కూడా ఆమోదింపజేసింది. 80,000 మంది పైన వీటికి సంబంధించిన అవసరం పడే సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో 150 ఇండ్లకు చొప్పున గ్రూపింగ్ అయిన తర్వాత వివరాల సేకరణ మీ దగ్గరికి ఈ సిబ్బంది ఎమ్యూనేటర్లు వస్తారు. సమగ్రంగా అన్ని రకాల సమాచారాన్ని తీసుకునే విధంగా చేయబోతా ఉంది. స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా భాగస్వాములై సరైన సమాచారాన్ని ఇచ్చే విధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియకు సహకరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. దీపావళి పండుగలోపు పొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో 1-2 రోజుల్లో బాంబు పేలుతుందని పేర్కొనటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన తప్పులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించినా కూడా తక్కువేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతాయని ఢిల్లీ మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కోర్టు నిర్ణయం మేరకే ముందుకెళ్తామని టీపీసీసీ చీఫ్ తెలిపారు. త్వరలో టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలతో పాటు సమర్థత కలిగిన నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ పథకాల అమలును ఆపటం లేదన్నారు. వైనాడ్ ప్రకృతి విధ్వంసం చూశాకే మూసీ నది పునరుజ్జీవం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కులగణన వల్ల రిజర్వేషన్లు తగ్గుతాయన్న మాట అవాస్తవమన్నారు. డిసెంబర్ 9 లోపు శుభ పరిణామాలు జరుగుతాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టేందుకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అవగాహన కల్పిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో రోజుకో చోట సభ నిర్వహించాలని నిర్ణయించిన అధికార పార్టీ ఇవాళ 2వ సభను తుంగతుర్తి మండలం అడ్డగూడూరు మానాయకుంట బ్రిడ్జి దగ్గర నిర్వహించనుంది. తుంగతుర్తి, నకరేకల్, హైదరాబాద్లోనూ అవగాహన సభలు నిర్వహించనున్నారు. చివరి సభను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో 1,00,000 మందితో చేపడతారు. ఆ సభకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇతర నాయకులు హాజరవుతారు. అటు ప్రభుత్వానికి మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్, పోచంపల్లి, పిల్లాయిపల్లి, బీబీనగర్, మక్తానంతరం దాకా మూసీ కాలుష్య బాధితులతో స్థానిక నేతలు చైతన్యయాత్ర నిర్వహించారు. యాదాద్రి జిల్లాలో మూసీ ప్రవహించే ప్రాంతాన్ని పరిశీలించారు. తూర్పు లద్దాఖ్లో భారత్, చైనా మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు దేశాల మధ్య అన్ని సమస్యలు పరిష్కారం కాలేదని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. బలగాల ఉపసంహరణ వల్ల తదుపరి చర్యలు చేపట్టడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. పుణేలోని ఓ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించిన జయశంకర్ ఇరు దేశాల మధ్య చర్చలు విజయవంతం కావటం వల్లే ఒప్పందం కుదిరిందన్నారు. సరిహద్దు ప్రాంతాల మౌలిక సదుపాయాలపై భారత్ దృష్టి పెట్టడం, సైన్యాన్ని సమర్థంగా మోహరించడంతో ఒప్పందం దిశగా చైనా అడుగులు వేసేందుకు దోహదం చేశాయని జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల సైనికులు అత్యంత సమీపంలో పహారా కాస్తున్న సమయంలో ఊహించని పరిణామాలు సంభవిస్తే ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. కఠిన పరిస్థితుల్లోనూ భారత సైన్యం అద్భుతంగా పనిచేసిందని జయశంకర్ ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య మునుపటి తరహా సంబంధాలు ఏర్పడటానికి కొంత సమయం పడుతుందన్నారు.
ప్రహరీగోడ నిర్మాణం చేసుకోవాలన్నా స్థానిక సంస్థల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని హైకోర్టు తేల్చెప్పింది. నిర్మాణం తాత్కాలికమైన శాశ్వతమైన అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. హైడ్రా కూల్చివేసిన కాంపౌండ్ వాల్ను తిరిగి నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ప్రహరీగోడను హైడ్రా కూల్చివేయటం వల్ల భద్రత లేకుండా పోయిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ప్రహరీగోడ అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ప్రహరీ నిర్మాణం కోసం మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాలని, ఆ విషయంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చెప్పింది. సర్వే నంబర్లు మార్చి తప్పుడు సమాచారంతో అనుమతులు తీసుకుని భూములు చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కూల్చివేతల తర్వాత ఆ వ్యర్థాలను బిల్డరే తొలగించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయమే పలువురు బిల్డర్లు, యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు రంగనాథ్ తెలిపారు. అయితే ఈ విషయంలో కొంతమంది అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. హైడ్రా ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన రంగనాథ్ ప్రభుత్వ లక్ష్యం మేరకు హైడ్రా పనిచేస్తోందని చెప్పారు. చెనుముర పునరుజ్జీవనం కోసం హైడ్రా చేసిన ప్రయత్నాలపై తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, వరద నీటి సమస్య పరిష్కారానికి హైడ్రా చిత్తశుద్ధితో పనిచేస్తుందని రంగనాథ్ తేల్చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో ఇవాల్టి నుంచి ఆర్టీసీ కార్గో సేవలను ఇంటింటికి అందుబాటులోకి తెస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హోమ్ డెలివరీ సేవలను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్కు ఉండగా వాటిని విస్తృతం చేసినట్లు మంత్రి తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్లో ఎక్కడికైనా హోమ్ డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. ఈ నెల 21 నుంచి మొదలైన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఇవాల్టితో ముగియనున్నాయి. 563 ఖాళీల భర్తీ కోసం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేసింది. మొత్తం 31,383 మంది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. వారి కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అయితే 31,383 మంది అర్హత సాధించగా ఈ నెల 21న మెయిన్స్ తొలి రోజు పరీక్షకు 22,744 మంది మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి అభ్యర్థుల సంఖ్య ఇంకా తగ్గుతూ వచ్చింది. ఇప్పటి వరకు మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా సాగగా కాపీయింగ్కు పాల్పడిన కొందరు అభ్యర్థులను డిబార్ చేసినట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు మాజీ ఎంపీ నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ తనపై దాడికి పాల్పడ్డారని బీజేపీ నాయకుడు సురేష్ చెప్పారు. 2023 మార్చి 31న రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపి విజయవాడకు తిరిగి వస్తున్న సమయంలో 3 రాజధానుల శిబిరం వద్ద నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ కలిసి దాడి చేశారని తెలిపారు. అప్పుడు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత వారం తుళ్లూరు పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేసినట్లు సురేష్ తెలిపారు. తన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్, ఐనవులు సుధీర్తో పాటు మరో 40 మందిపైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా గుమ్మిడిదొడ్డిలో అస్సాగో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా చేస్తున్న ఆమరణ దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఏఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి వెళ్లగా స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించినందున ఆసుపత్రికి తరలించాల్సి ఉందన్నారు. ఏఎస్పీ మాట్లాడుతుండగా మరికొందరు పోలీసులు రామాలయంలోకి వెళ్లి దీక్ష చేస్తున్న కాంగ్రెస్ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి శివగణేశ్ సహా ముగ్గురిని అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మేడారం చిన్న జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 4 రోజుల పాటు చిన్న జాతర జరగనుంది. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వనదేవతలను దర్శించుకుంటారు. వనదేవతలు జనవాహినిలోకి రావడంతో అటవీ ప్రాంతం జనసంద్రమవుతుంది. మహాజాతర జరిగిన మరుసటి ఏడాది చిన్న జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 4కు పెరిగింది. తొలుత 2 వైమానిక దళానికి చెందిన వారు మృతి చెందినట్లు తెలిపిన ఇరాన్ మరో 2 ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అమరులయ్యారని ప్రకటించింది. ఆ 4 ఏ వైమానిక స్థావరానికి చెందిన వారనే వివరాలను వెల్లడించలేదు. మరోవైపు గాజా స్ట్రిప్, లెబనాన్లో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ ఒక ప్రకటనలో కోరింది. ఇజ్రాయెల్పై ప్రతిదాడి చేసే హక్కు తమకుందని, అయితే పరిస్థితులు మరింత జటిలం కాకుండా మార్గం కనుగొనటానికి యత్నిస్తున్నామని వెల్లడించింది. ఇరాక్ గగనతలం నుంచి స్టాండ్ ఆఫ్ మిస్సైల్స్ ను ఇజ్రాయెల్ ప్రయోగించిందన్న ఇరాన్ ఆ క్షిపణుల వార్హెడ్లకు లక్ష్యాలను చేరేంత సామర్థ్యం లేదని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడిలో తమ సైనిక రాడార్ ప్రాంతాలు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు మొదలైనట్లు ఇరాన్ తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ఖచ్చితమైన దాడుల తర్వాత నెలకొన్న పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. సమస్య మరింత పెద్దది కాకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని 2 వర్గాలకు పిలుపునిచ్చింది. అమాయక బందీలు, పౌరులు తీవ్ర బాధలకు గురవుతున్న వేళ ఈ శత్రుత్వాలు ఎవరికి ప్రయోజనం కలిగించవని వ్యాఖ్యానించింది. పశ్చిమాసియా ప్రాంతం లోపల వెలుపల శాంతి స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్షించింది. ఆయా ప్రాంతాల్లోని భారతీయ కమ్యూనిటీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అధికార మహాయుతి కూటమిలోని భారతీయ జనతా పార్టీ 22 మంది అభ్యర్థులతో 2వ జాబితాను విడుదల చేసింది. 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇచ్చిన బీజేపీ మరో 2 సిట్టింగ్లను పక్కన పెట్టింది. 2 శాసనమండలి సభ్యులను బరిలో నిలిపింది. ఇప్పటి వరకు బీజేపీ 121 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ 16 మంది పేర్లతో 3వ జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థులను ప్రకటించింది. అటు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 22 మంది అభ్యర్థులతో 2వ జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు ఎన్సీపీ 67 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.